శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 విభాగము 159 శల్య సారథ్యం. ఫల్గునుని యుద్ధానికి పిలిచిన కర్ణుడు యొక్క అమృత వాక్కులు ఆక్షేపించినటువంటి శల్యుడు. చూద్దాం. సంజయ, త్వరగా చెప్పు. శల్యుని సారథ్యంలో అర్జునుడితో కర్ణుడు ఏ విధంగా యుద్ధం చేశాడు? కర్ణుడు యుద్ధ పటిమ మారిందా? చెప్పు అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. యుద్ధానికి బయలుదేరినటువంటి కర్ణుడు సారథ్యం చేస్తున్న శల్యుడితో అంటున్నాడు, శల్య మహారాజా, చూడు, ఈరోజు నా యుద్ధ పటిమతో అర్జునుడిని నేల పడగొడతాను. పాండవులను వారి సేనలను నేను ఈరోజు సంహరించేస్తాను అని గట్టిగా డాబులు కొట్టాడు మహారాజా కర్ణుడు. అంటున్నాడు శల్యుడు, కర్ణ, ఆపవయ్యా నీ డాబులు. మహావీరుడు ఫల్గునుడు ఎక్కడా, నువ్వెక్కడా? మహావీరుడు భీముడు ఎక్కడా, నువ్వెక్కడా? వారి ధనుష్టాంకారాలకు గదలకే చూసి నువ్వు జడిసిపోతావు. నువ్వు వారిని జయిస్తావు. పాండవులను సైన్యాన్ని గెలుస్తానని నువ్వు డాంబికాలు పలకకు. అర్జునుడితో భీముడితో ఎన్నిసార్లు ఓడిపోలేదు నువ్వు, ఎందుకు అలా డాబులు కొడతావు అని కించపరుస్తూ మాట్లాడాడు శల్యుడు. శల్య మహారాజా, నా మాట విను. నేను గాని కోపంతో తీవ్రంగా యుద్ధం చేస్తే నా ముందు దేవేంద్రుడు కూడా యుద్ధం చేయలేడు. అలా చూస్తూ ఉండు. భీష్మ ద్రోణులు సంహరించలేని ఆ ఫల్గునుడిని నేను ఈరోజు తప్పక సంహరిస్తాను. యుద్ధాన్ని ఈరోజుతో ఆపేస్తాను. అలా చూస్తూ ఉండు. నా శౌర్యం ఎంతటిదో అని గట్టిగా డాబులు కొట్టాడు మరలా మహారాజా కర్ణుడు. మహారాజా పకపక నవ్వాడు శల్యుడు. ఏమిటి, నీవు అర్జునుని ఈరోజు సంహరించేస్తావా? భీముడు సంహరించేస్తావా? ఈ 16 రోజులు ఏం చేసావో నేను చూడలేదా? ఎన్నిసార్లు పారిపోయి యుద్ధంలో నుంచి అర్జున కుమారుడితో యుద్ధం చేసి చావగొట్టాడే అభిమన్యుడు. నిన్ను మర్చిపోయావా? దొంగతనంగా చంపేశావాడిని, ఆ కుర్రాడిని. ఎన్నిసార్లు నిరగొట్టాడు భీముడు, ఎన్నిసార్లు నిరగొట్టాడు నీ సాత్యకి, ఎన్నిసార్లు నిన్ను దగ్గరికి వచ్చి ఆపేశాడు అర్జునుడు. మర్చిపోయావా? ప్రతిసారి నువ్వు ఆ యుద్ధం చేస్తూ పారిపోయావే, అవన్నీ మర్చిపోయి ఈరోజు నువ్వు సంహరించేస్తావు అర్జునుడిని. ఎందుకో చెప్తావు, డాబులు కొడతావు, యుద్ధం చేపదు కదా అన్నాడు గట్టిగా శల్యుడు. అర్జునుడితో యుద్ధం చేయలేక పారిపోయారు దేవతలు, గంధర్వులు. అందులో అంగాపర్ణుడు ఒకడు. మర్చిపోయావా నువ్వు? ఘోషయాత్రలో నీ మిత్రుడు రాకుమారుడు దుర్యోధనుడిని బంధించి తీసుకుపోతున్నారు ఆ గంధర్వులు. చిత్రసేనుడు నీ రాజుని బంధిస్తుంటే నువ్వు ఆపలేకపోయావు, విడిపించలేకపోయినావు. మర్చిపోయావా కన్నా? ఏమనుకున్నావు అర్జునుడంటే? కాండవ వనాన్ని అర్జునుడు దహింత చేస్తుంటే ఆ కాండవ వనం దహింపబడకుండా ఆపడానికి వచ్చాడు ఇంద్రుడు. ఇంద్రుడే అర్జునుడితో యుద్ధం చేయలేక పారిపోయినాడు. తపస్సు చేస్తూ అడ్డంగా వచ్చిన వరహాన్ని సంహరించిన అర్జునుడితో యుద్ధానికి వచ్చాడు హరుడు. ఆ హరుడునే యుద్ధంలో మెప్పించాడు ఈ ఫల్గునుడు. ఎవరనుకున్నావు ఫల్గునుడు అంటే? ఇంద్రుని కోరిక మేరకు రాక్షసులను సంహరించిన వాడు ఈ అర్జునుడు. దేవతలే వారిని జయించలేకపోయారు. అర్జునుడు వారిని సునాయాసంగా జయించాడు. మర్చిపోయావా? అంతెందుకు, ఉత్తర గోగ్రహణంలో నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయి పారిపోలేదు అర్జునుడితో? నీవు కానీ నీ వీరులు కానీ ఎవరైనా అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగలిగారా? మరి మీ గోవులను తెచ్చుకోగలిగారా మీరు? మరి వారి గోవులను వారు తోలుకు వెళ్ళిపోయినారు అర్జునుడు దయవల్లే కదా. ఆయనతో ఎవరు యుద్ధం చేయలేక వెనక్కి వచ్చేసారు కదా. మర్చిపోయావా? అట్లాంటి అర్జునుడితో నువ్వు యుద్ధం చేయగలవా? సంహరించేస్తావా? ఎందుకు ఇలాంటి మాటలు చెప్తావు నువ్వు? నమ్మడానికి దుర్యోధనుడు కాను సుమా అన్నాడు శల్యుడు. ధర్మము, తేజము, దైవము అనుకూలంగా ఉన్న పాండవులను నువ్వే కాదు కదా ఎవరూ జయించలేరు. పద నీ యుద్ధం సంగతి చూద్దు కానీ లేనిపోని మాటలు నా ముందు చెప్పకు. చెప్తే మీ రాజు వింటాడు దుర్యోధనుడు, నేను వినను అన్నాడు శల్యుడు. ఇలా చెప్పేసరికి సంజయుడు అంటున్నాడు మహారాజు, సంజయ, శల్యుడికి ఇదేమి ధర్మము? సారథిగా ఉన్నవాడు అలాగా రధికుడిని ఆక్షేపించవచ్చునా? తప్పు కదా, ధర్మం లేదు కదా ఈయనకి అన్నాడు మహారాజు. చిన్నగా నవ్వుకున్నాడు సంజయుడు. మహారాజా, ధర్మం గురించి మనమేం మాట్లాడుకోవాలి, బాగుంటుంది కదా
అన్నాడు. అర్థమైంది మహారాజుకి. ఊరుకున్నాడు. మహారాజా, కర్ణుడు కూడా ప్రగల్భాలు ఎక్కువగా పలుకుతున్నాడు. ఈ ప్రగల్భాలు నమ్మేది నీ జ్యేష్ఠ కుమారుడు నమ్ముతాడు, కానీ శల్యుడు నమ్మడు. శల్యుడికి పాండవులు చుట్టాలు, మేనల్లుళ్ళు. ఒక పక్క ధర్మం వాళ్ళ పక్క ఉన్నదని తెలుసు, శ్రీకృష్ణ పరమాత్మయ్య వారి పక్క ఉన్నాడని తెలుసు. ఈ ఒక్కసారి కూడా అర్జునుడిని జయించలేని ఈ కర్ణుడు నేను ఈరోజు చంపేస్తానా అర్జునుడిని అంటున్నాడు కదా. అందుకే అతనికి కోపం వచ్చి అలా అన్నాడులే మహారాజా. ఇంకా ఒక కారణం ఉంది మహారాజా. ఈరోజు శల్యుడితో కర్ణుడు మాట్లాడుతూ అర్జునుడిని శ్రీకృష్ణుడిని కూడా ఒకేసారి సంహరించేస్తాను అని అన్నాడు. అది విని ఇంకా నవ్వుకున్నాడు శల్యుడు. నేను మహారాజును, ఈయనతో నాకేంటి అని గట్టిగానే అతనికి జవాబిస్తున్నాడు శల్యుడు. కర్ణ, నీవు కృష్ణుడిని అర్జునుడిని ఒకే రోజు సంహరిస్తానంటున్నావు. నీ శౌర్యము తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చెప్పు. నీ మాటలు నమ్మడానికి నేను దుర్యోధనుడిని కాను. నీవు దుర్యోధనుడికి రోజు సాయంకాలం పూట ఉదయం పూట అసత్యాలే చెప్తున్నావు. నేను వింటున్నాను కదా గత 16 రోజుల నుంచి. నీకు ఈ అసత్యాలు ఎక్కడొచ్చాయి? నీకు రోజు ఎందుకు చెప్తావు ఇలాగా అసత్యాలు ప్రగల్భాలు? నీ మాటలు నమ్ముతున్నాడు ఆ దుర్యోధనుడు. బలెటోడు దొరికావయ్యా నువ్వు. నువ్వా జయించేది అర్జునుడిని? నీ శక్తి తెలియదా మాకెవరికి? పద పద యుద్ధానికి వెళ్దాం అని గట్టిగానే మందలిస్తున్నాడు శల్యుడు కర్ణుడిని. ఇలా యుద్ధానికి వెళ్తుండగా శల్యుడు తొలుత ఒక మాట ఇచ్చి ఉన్నాడు ధర్మరాజుకి. మహారాజా, ధర్మరాజుకి ఏమని ఇచ్చాడు? నేను కౌరవుల పక్కన యుద్ధం చేస్తాను, కానీ నేను కౌరవులలో ముఖ్యంగా కర్ణుడిని నేను అవమానపరుస్తూ ఉంటాను. నీకు ఆ విధంగానే మేలు చేస్తానులే మేనలుడు అని మాట ఇచ్చాడు మహారాజా శల్యుడు. అందుకనే కర్ణుడిని అవమానపరచాలని మాట్లాడుతున్నాడు ఇచ్చిన మాట ప్రకారం. తీవ్రంగా దూషించాడు శల్యుడిని కూడా కర్ణుడు. నువ్వు సిగ్గులేని వాడివి, నువ్వు ఒక రాజువా, నాకు సారథిగా వచ్చి నన్ను ఇలా మాట్లాడుతావా అని గట్టిగా అన్నాడు. నీకు సిగ్గు లేక నన్ను అడిగావు, నాకు సిగ్గు లేదంటావేటి? నీకు కథ చెప్తాను వింటావా? కాకి హంస కదా, ఆ కాకి హంస లాంటి వాళ్ళు నువ్వు ఒకడవు. హంస అర్జునుడు, కాకి నువ్వు. ఆ కథ నీకు అర్థమవుతుందేమో చూడు, చెప్తాను అంటూ ఆ కథ చెప్పాడు కర్ణుడికి శల్యుడు. ఇలా శల్యుడు కర్ణుడిని అవమానపరుస్తూ ఉంటే అతనికి జ్ఞాపకం వస్తున్నాయి తన గురువు పరశురాముడు ఇచ్చిన శాపము, బ్రాహ్మణ శాపము, ఇతర శాపములన్నీ అతనికి జ్ఞాపకం వస్తున్నాయి. ఈ శాపంలో నాకు లేకపోతే ఎలాగుండేదో, ఇవన్నీ శాపాలు నాకు ఉన్నాయి కదా. సర్లే, ఇతడు నన్ను ఇలా రుణాత్మకంగా నిందిస్తున్నాడు, ఈ రుణాత్మక నిందలను నేను భరించాల్సిందే యుద్ధం అయ్యే వరకు అనుకున్నాడు కర్ణుడు. ఇంకా ఇద్దరికి మధ్య ఘోరంగానే మాట సాగుతున్నాయి మహారాజా. చంపేస్తాను ఒక దశలో అన్నాడు కర్ణుడు శల్యుడిని. నువ్వు నన్ను చంపేది? నాకంటే నువ్వు వీరుడువా ఏంటి? యుద్ధం చేద్దామా ఇద్దరం? నువ్వెక్కడ, నేనెక్కడ? నేను మహారాజుని, నీవు ఒక చిన్న రాజ్యానికి, ఎవరో ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక సూతుడివి అని అనేసరికి అర్జున వైరి కర్ణుడికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఇద్దరు గొడవపడుతూ ఉండగా నిన్ను చంపుతాను అని అన్నాడు కర్ణుడు. ఆ మాటకి కోపం వచ్చేట్టు శల్యుడు ఇలా అంటున్నాడు. కర్ణ, నీవు సూతపుత్రుడివి, నీవు నన్ను ఏం చేయగలవు? నాకంటే వీరుడివా? నాకంటే పెద్ద రాజ్యం ఉన్నవాడివా? నన్ను సంహరిస్తావా నువ్వు? ఆ పాండవులు దరిద్రాలు చేరలేవు నువ్వు. పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు రక్షగా, ఆ పాండవులకి ధర్మం ఉన్నది రక్షణగా, వారందరికీ శక్తి శౌర్యములు ఉన్నవి, నీకేమి ఉన్నవి? ఎవరేంటో నువ్వు సేవ చేసుకొని చిన్న రాజ్యాన్ని పాలించుకుంటున్న నీకెందుకు ఇంత శౌర్యము అని గట్టిగా అన్నాడు శల్యుడు. మళ్ళా అప్పుడు అడ్డగొచ్చాడు దుర్యోధనుడు. శల్య, దయచేసి మీ ఇద్దరు వాదన చేసుకోకండి. కన్నా, నువ్వెందుకు అతన్ని చంపుతానన్నావు అనకు. శల్య, నువ్వు దయచేసి కర్ణుడిని ఇలా నిందించడం మానేసేయండి. మీ ఇద్దరు యుద్ధంకి వెళ్ళండి, తప్పకుండా ఈరోజు యుద్ధంలో మీరు గెలుస్తారు, అర్జునుడు సంహరిస్తారు. దయచేసి మీరు యుద్ధానికి శాంతిగా వెళ్ళండి, మీ ఇద్దరు మీలో పోటాడుకోవద్దు అని రిక్వెస్ట్ చేశాడు, ప్రార్థించాడు దుర్యోధనుడు. ఇద్దరు చల్లబడుతూ యుద్ధంకి వెళ్తున్నారు మహారాజా. అలా యుద్ధానికి వెళ్ళినటువంటి నీ జ్యేష్ఠ కుమారుడు మొదట అర్జునుడితో కాకుండా ధర్మరాజుతో యుద్ధం చేశాడు. ధర్మరాజు కర్ణుడు చాలాసేపు యుద్ధం చేశారు. ఈ సమయంలో
సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడు వచ్చాడు. ధర్మరాజుని ఆదుకున్నాడు. ఈ సమయంలో అశ్వత్థామ నీ కుమారుడికి చెప్తూ, నేను ఎలాగైనా సరే ఈరోజు ఆ ద్రుపదుడి కుమారుడు దుష్టజీవుడిని సంహరిస్తాను అని మాటిచ్చాడు. సరే సంజయ్య, కర్ణుడు అర్జునుడు యుద్ధం చేయటం లేదా చెప్పు అన్నాడు. లేదు మహారాజా, కర్ణుడు యుద్ధం అర్జునుడితో సాగట్లేదు. అర్జునుడు వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు, కర్ణుడు వేరే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఈ సమయంలో కర్ణుడు నీ తమ్ముడి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ధర్మరాజుతో యుద్ధంకి వెళ్ళాడు. ధర్మరాజుతో గట్టిగా యుద్ధం చేశాడు. నేడు కర్ణ ధర్మరాజు యుద్ధంలో కర్ణుడిదే పై చేయి అయింది. ఈ సమయంలో ధర్మరాజుకు అండగా వచ్చాడు దుష్టజమ్నుడు. యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. సంజయ, సరే కానీ నాకు మాట చెప్పావు. నాకు శల్యుడు కాకి హంస నీతి కథ చెప్పాడు కర్ణుడికి అన్నావు. కర్ణుడికి శల్యుడు చెప్పిన ఆ కాకి హంస నీతి కథ ఏమిటో నాకు చెప్పు, వినాడుంది అంటాడు మహారాజు. అయితే చెప్తాను మహారాజా, వినండి అని చెప్తున్నాడు సంజయుడు. జై శ్రీమన్నారాయణ.